ఉదయం మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ ఎందుకు రెండు విధాలుగా, లేకపోతే దీని ఏదో గుచ్చి చూపించే ఇది కాదు అసలు. మీరు క్లారిటీగా ఎందుకు లేరు, లేకపోతే వాళ్ళకున్నటువంటి బీజేపీ స్నేహాన్ని ఆంధ్రప్రదేశ్లో చెడగొట్టాలనే ఉద్దేశం మాకు కూడా లేదు. ఉంటే ఉంటారు, వాళ్ళు ఉన్నా. ఇందాక చెప్పాడు, కళ్ళు మూసుకుంటే 14 నెలలు అయిపోయినాయి, ఇంకొంచెం కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతాయి, తర్వాత ఎవడాడు ఉంటాడో మనం చూసుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సున్నితంగానే చెప్పాడు. ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. బట్ వీ హియర్ వన్ థింగ్, వీఆర్ హియర్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. ప్రజాస్వామ్యాన్ని ఎలా నాశనం చేస్తున్నారో, ఎలా దుర్మార్గంగా ఉన్నారో, గెలిచినటువంటి రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి ఇక్కడ చెదురుమదురుగా ఎలక్షన్ జరిగితే ఒక్క చిన్న దానిలో, ఒక జడ్పీటీసీ దానిలోనే మీరు ఇంత సాహసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక రాజకీయ పార్టీని కోకట వేళ్లతోటి పులివెందుల నుంచి తీసేయాలనే ఒక దృక్పథం. ఇజ్ ఇట్ పాసిబుల్ టు యూ? నేను అడుగుతా ఉన్నా. ఒక రాజకీయ పార్టీని ఇంకొక రాజకీయ పార్టీ కోకట వేళ్లతోటి తీయాలనుకోవటం సమంజసమా? అంటే అసలు ప్రతిపక్షం అనేది లేకుండా ఉండాలని మీరు కోరుకుంటే యూఆర్ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ కదా. ప్రతిపక్షం లేకపోతే ఇంకా డెమోక్రసీ ఉండదు. ఏముంటుంది? ఫెడరల్ సిస్టంలో గెలిచే పార్టీ ఒకటి, ఓడిపోయిన పార్టీ ఒకటి, అంతే కదా. అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ. మీరు అసలు అపోజిషన్ పార్టీనే ఆంధ్రప్రదేశ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉండటానికి లేదు. వాట్ ఈస్ దిస్ బ్లడీ స్లోగన్ యూ ఆర్ గివింగ్? ఎట్లా చెప్తారండి ఇది? ఎట్లా చెప్తారు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి, ప్రజాస్వామికవాదులు గొంతు ఎత్తండి, బయటికి రండి. లేకపోతే రేపేం జరుగుతుందో, రేపు జరిగినప్పుడు మన వైపు మాట్లాడేవాడు ఎవడు లేకపోవచ్చు, ఎవడో ఉండకపోవచ్చు. ఏదో ఒక సామెత ఉంది కదా, సమాజాన్ని విడదీసి ఒక లాయర్ సెక్షన్, ఒక ఊరిలో ఒక లాయర్ ఉంటాడట. లాయర్ మీద దాడి జరిగితే, లాయర్ ఇంట్లో దొంగతనం జరిగితే పక్కన ఉన్న డాక్టర్ మాట్లాడలేదు. నెక్స్ట్ డే ఏమైందంటే డాక్టర్ ఇల్లు ఉంటాయి వచ్చేసింది, ఆ ఇంటి మీద డాక్టర్ మీద దాడి జరిగితే లాయర్ మాట్లాడలేదు. మూడో రోజు ఇంకొక రాజకీయ నాయకుడి మీద జరిగింది, వాడు మాట్లాడలేదు, పక్కన వాడు ఎవరు మాట్లాడలేదు. చివరికి ఒక్కడే ఒక లాస్ట్ ఇల్లు మిగిలిపోయింది. తర్వాత వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని, ఏంటి వాడి మీద జరిగినప్పుడు నేను మాట్లాడలేదు, నా మీద జరిగినప్పుడు వాడు మాట్లాడలేదు, ఆఖరి చూస్తే ఏమీ లేకుండా పోతుంది కదా. నో హియర్ వీ హ్యావ్ టు షో అవర్ స్ట్రెంగ్త్ అని చెప్పి కామన్ వాయిస్ ఒకటి బయటకు తీసుకొచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారేమో, ప్రజాస్వామ్యాన్ని చివరిగా వీళ్ళు ఏం చేస్తారంటే కోకటి వేళ్ళతో నాశనం చేస్తారు, మాట్లాడండి ఇప్పుడు అని అడిగాడు. ఓపెన్ యువర్ మౌత్, డోంట్ బీ సైలెంట్. ఈ సైలెన్స్ చాలా అంశాలకి వేరే ఆన్సర్ ఇస్తుంది. ఇది ఆవేదన. ఓడిపోతున్నాం లేదా రిగ్గింగ్ చేశారని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థనే సర్వనాశనం చేస్తున్నారనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన. ఆ ఆవేదనని ప్రజాస్వామిక వాదులందరూ అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగిలి ఉంటే, మీకు అధ్యక్షులు ఉండుంటే మీరు కూడా మాట్లాడండి. దయచేసి ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారో కూటమి వైపు వెళ్ళబాకండి. ఇక్కడ కూటమి వైపు వెళుతూ ఉంటే అక్కడ రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అక్కడ వేరే పార్టీలతో ఉంటున్నాయి, మీతోటి లేవు అబ్బాయి అని చెప్పడం. వాళ్ళు ఇంకో పార్టీలతో ఉంటే కనీసం ఇండియా కూటమిలో ఉండే పరిస్థితి ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ కూటమిలో ఉన్నాయో అర్థం కావట్లేదు. మరి మీరేమో ఒక దూరంలో వెళ్తున్నారు, వాళ్ళు ఇంకో దూరంలో వెళ్తూ ఉన్నారు, అది అర్థం కాదు. సరే సార్, కంక్లూడ్ చేస్తూ ఇంకో పాయింట్, నిన్న లిక్కర్ కేసుకు సంబంధించి ఒక రెండో ఛార్జ్ షీట్ వేస్తూ వచ్చింది సార్ సిట్. సో ముందు పెట్టిన వాటికి ఇంతవరకు సరైన ఆధారాలు లేవని చెప్పేసి ఆరోపిస్తూ వస్తున్నటువంటి ఒకవైపు, రాజకేశ్ రెడ్డి ఏమో సిట్కి వ్యతిరేకంగానే ఆయన ఏసీబీ కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇంకోవైపు, నిన్నేమో రెండో ఛార్జ్ షీట్ వేసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నాం అనే ఒకటి చర్చ మళ్ళీ ఒకటి తీసుకొస్తున్నారు మీడియాలో. ఆ పరిస్థితులు ఉంటాయా? అంటే ఎట్లా అయిపోయిందంటే అశోక్ గారు, రీసెంట్గా ఇంతకుముందు టీవీల్లో మధ్యలో అంటే పగలు సాయంత్రం పూట వార్తలు లేదా వస్తే మొగలు ఏం చేశారంటే చిన్న సినిమాలు అవి వస్తుండే. ఒక 10 years నుంచి మొత్తం మారిపోయి సీరియల్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే ఈ సీరియల్స్ కొన్ని స్టార్ట్ అయిపోయి మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలో ఆ విధంగా అడ్రస్ చేయకుండా చేస్తున్నటువంటి ఒక విధానం ఇక్కడ కనబడుతుంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఏ ప్రశ్న అడిగారు మీరు ఇప్పుడు? లిక్కర్ కేసులో ఇది సీరియల్ లాగే వస్తూ ఉంది. అసలు ఎట్లా ఉందంటే సీరియల్లో అత్తాగోడలు ఉంటాయి. మీకు ఇక్కడ ఒక అంశాన్ని నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా. ఒకసారి నేను ఒక సీరియస్ డిస్కషన్లో ఒక టీవీ ఛానల్లో డిబేట్లో ఉన్నా. నేనేం చెప్పానంటే మా వైఫ్కి, నేను టీవీలో డిబేట్లో ఉంటాను అంటే నన్ను ఏమైనా చూడటానికి తను కూడా ఉంటుంది అన్నట్టుగా, అంటే మా ఆయన టీవీలో ఎట్ట కనబడతాడు ఏందని కొంత ఉంటుంది కదా. చూస్తే నేను ఇంటికి వచ్చేసరికి కూరగాయలు కోసుకుంటూ టీవీ చూస్తూ ఉంది, ఏడుస్తుంది. ఏంటి ఏడుస్తున్నావు అన్నా అంటే నేనేమైనా తప్పు మాట్లాడానా టీవీ డిబేట్లో అనుకున్నా. కాదు,
అత్తాగోడళ్ళు టీవీ సీరియల్లో కోడల్ని కొట్టుకునే సీన్లు చూసి కోడల్ని అత్త రాసి రంపాన పెట్టిందట. సినిమా సీరియల్ చూసే వీళ్ళు దాని ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అరే మీ మొగుడు టీవీలో కనబడుతున్నాడు వాడిని చూడండి రా బాబు అంటే అది మానేశారు. ఇది ఎట్లయిందంటే ఈ లిక్కర్ స్కాము, మీరు ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఎవరినైతే మీరు కస్టడీలో పెట్టాడో అతను ఆ డబ్బులు నాది కాదు, అవసరమైతే దాన్ని సీరియల్ నెంబర్ చూడండి అని అడిగితే ఇంతవరకు సిట్ అనేది చెప్పలేదు. బ్యాంకులో వేసామన్నది కానీ ఏ బ్యాంకులో వేసారు, ఎంత వేసారు, అది ఒక దరిద్రం. రెండవది అందరిని అరెస్ట్ చేశారు. ఈ రోజుకి ఎవడు కూడా ఈడు దోషి అని అక్కడ చెప్పట్లేదు. సో సాక్ష్యాలు లేవు, మీకు ప్రూవ్ కావట్లేదు. కానీ ఇది కాకుండా సెకండ్ ఛార్జ్ షీట్ వేశారు. సెకండ్ ఛార్జ్ షీట్లో ముందు దానికే మీరు అన్నట్టుగా దిక్కులేదు, రెండో దానికి సీరియల్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో జడ్జిలు కోర్టులు దీన్ని ఎంతవరకు టాలరేట్ చేస్తాయో. ఒక సాక్ష్యాధారం లేనటువంటి ఒక అరెస్ట్ని కానీ, సాక్ష్యాధారం లేనటువంటి ఒక క్రైమ్ని కానీ ఒకళ్ళని కాకుండా ఇంకొకరిని తీసుకొచ్చి మీరు లోపల పెట్టి మనిషికి ఉండాల్సినటువంటి మానవ హక్కుల్ని ఉల్లంఘించే దశలోకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళిపోయి ఒకటి తర్వాత ఒకరిని ఆధారాలు ఎక్కడ చూపించకుండా ఒక బ్యాచ్కి 90 రోజులు అయిపోయి వాళ్ళ బెయిల్ రావాలి, కానీ ఇంకొకటి వేశారు, ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు దేని ప్రకారం రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారో, లేకపోతే మనిషికి ఉండాల్సినటువంటి హక్కులని రాజ్యాంగంలో ఎలా ఉన్నాయో కోర్టు హ్యాస్ టు గివ్ దట్ వర్డిక్ట్. దానికోసం చూస్తున్నాం. నేను ఎందుకు సీరియల్ తోటి పోల్చానంటే మీరు పెట్టిన లిక్కర్ కేసు అంతా కూడా లిక్కర్ కేసు. ఈరోజు ఒక అంశాన్ని తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అనేది ప్రతి ఊర్లో కాలువలై పారుతూ ఉంది. ప్రతి వాడిని తాగండి అని మీరు ఫోర్స్ చేసి తాగిస్తూ ఉన్నారు. బెల్ట్ షాపులు చూడండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. ప్రభుత్వం తరపున మాత్రమే నడిపి ప్రైవేటు వాడు ఇచ్చలవిడిగా నడిపి ఇలాంటి వాటిని మొత్తాన్ని కట్ చేసి అవతల పడేసి దానిలో ఎక్కడో ఏదో జరిగిందట. దీనిలో ఇప్పుడు వీళ్ళు నడిపే దానిలో ఏం జరగట్లేదట. ఎవడో నమ్ముతాడు. ఇంతెందుకు అసలు ఈసారి మన ఇద్దరు ఇదే మాట్లాడదాం. ఒక తాగుబోతుని కూడా తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ. కావాలంటే వాడిని తాపిచ్చాని ఇక్కడ పెట్టండి. మన ఇద్దరు ఏం మాట్లాడతామో అతనేం మాట్లాడతాడు. తాగితే అబద్ధాలు నిజం చెప్తారంటారు కదా. ఒకవేళ మన ఇద్దరు అబద్ధం చెప్తున్నా అతనే నిజం చెప్తాడో చూద్దాం. ఓకే.